ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతివాని విషయమందు తగిన సమయమును దేవుడు నియమించి ఉన్నాడు. కొన్ని సమయాలు చింతిస్తూ ఉంటారు, నిరంతరం కష్టపడుతున్న నా జీవితంలో అభివృద్ధి లేదు అని ఆలోచన వారిని చింతకు గురి చేస్తున్నది. ఈ వాక్యము తెలియజేస్తున్నటువంటి విషయం, మిమ్మల్ని హెచ్చించుటకు దేవుడు ఒక సమయాన్ని నియమించి ఉన్నాడు. ఆ సమయము మీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఊహించని రీతిగా అభివృద్ధిని నువ్వు చూడగలవు. ఆ దినమున నీవు బాధపడుచు ఓర్పుతో కొనసాగిన ఆ స్థలమందు వారి ముందు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. అయితే దేవుని వాక్యము తెలియచేస్తున్నటువంటి విషయం ఏదనగా, మిమ్మల్ని హెచ్చించే సమయం వచ్చేంత వరకు బలమైన కార్యములు చేయగలిగిన ఆయన చేతి కింద, అనగా ఆయన నడిపింపులో దీన మనస్సు కలిగి ఉండాలని తెలియచేస్తున్నది. ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. ప్రభు దగ్గర తగ్గింపు మనస్సు కలిగినటువంటి వారి జీవితాల్లో వినయం అనేది కనబడుతుంది. హెచ్చించుకునేటువంటి వారి జీవితంలో గర్వం అనేది కనబడుతుంది. కాబట్టి ప్రభు దగ్గర మనము తగ్గింపు మనసు కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆయన హస్తము బలమైన కార్యాలు చేయగలిగినటువంటి హస్తం. ఆ హస్తము నీ ఎడల బలమైన కార్యాన్ని జరిగించి నిన్ను హెచ్చించి ఘనపరచునుగాక. ఆమేన్.